మీ చిక్కిపోతాం మధ్యలో హలో హలో చెప్పా ఈనాటి పరిచయమైన వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి బంధుమిత్రులకు ప్రేమికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే వేద మంత్రాల సాక్షిగా ఇరువురు కొత్త జీవితంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో చిరంజీవి నిఖిల్ కుమార్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పావని వీరిరువురికి కూడా వేద మంత్రాల సాక్షిగా ఒకటైనటువంటి నూతన జగన్ ఆశీర్వదించుకోవాల్సిన వచ్చేసిన అందరికీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మీ అందరితో డాన్స్ చేసేది వేస్తారా మరి. ఇప్పుడు పెళ్లికి వచ్చిన తర్వాత మీరు ఎంజాయ్ చేయాలంటే సరదాగా ఆటపాటలతో, మిమిక్రీతో, హాస్యవలరి పాటలు, పెళ్లి పాటలు ఎంత హడావుడి ఉండాలండి. మరి ఇంత హడావుడిని మిస్ చేయకుండా ఉండాలంటే మీరు అందరూ కూడా కొంచెం వెనక జరిగితే ఇంకా బాగుంటుంది. ఆ ప్లేస్ మాకు ఆక్యుపై చేయండి. ఆల్రెడీ మరి లేడీ యాంకర్ కూడా వచ్చారు. ఆమె యాంకరే కాదు, విత్ డాన్సర్, అద్భుతమైనటువంటి డాన్సర్. ఆమె డాన్స్ చేస్తుంది, మీతో కూడా డాన్స్ చేస్తుంది. సూపర్ సెట్ వస్తుంది, కొంచెం దారి ఇవ్వండి. సూపర్ సెట్ వస్తుంది, దారి ఇవ్వండి. ఇంకో మైక్ సెకండ్ మైక్ ఆహ్వానితులు పెద్దలు శ్రీ శ్రీమతి పంచమైన గారి యొక్క జ్యేష్ఠ పుత్రులైనటువంటి శ్రీ నిఖిల్ కుమార్, నగర కర్నూలు జిల్లా లింగాల మండలం లింగాల గ్రామవాసులైనటువంటి శ్రీమతి శ్రీ కందుల శంకరయ్య గారు, వెంకటమ్మ గారి యొక్క ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పావనితో వివాహాలు జరుపు నిశ్చయించకు పెద్దల అంగీకారం చేత ఈరోజు శుభముహూర్తమున కళ్యాణ వైభవ కార్యక్రమాన్ని మీ అందరూ ప్రకటించడం జరిగింది. అక్షంతలతో ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు వివాహ విందు రిసెప్షన్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడే కూర్చోండి. భోజనం టైంకి మాత్రం మంచిగా పరిచయమైన వారింట ఆశీర్వాదం స్వీకరించేందుకు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. హలో హలో చెప్పాలి. చాలా చక్కగా లక్ష్మీదేవి లాగా రెడీ చేశారు. మీరు ఎలా చక్కగా రెడీ చేసి అక్కడ కూర్చుంటే ఏమన్నా బాగుంటుందా? ఇక్కడికి వచ్చి కొంచెం ఆట పాట చెప్పు అంతకు మించి ఉంటుంది కదా. పెళ్ళి అంటేనే ఆట పాట సందడి, అవునా కదా? అవునా? కొంచెం మీరు రెడీగా చేపించడానికి నేనైతే రెడీగా వచ్చేసాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకా ఏమాత్రం వచ్చిందిగా మమత వచ్చింది మందలు ఇచ్చినవా. సో మరి అదేవిధంగా ఈ రోజున దర్శకుల వారి పెళ్లి ఆహ్వానానికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా పెళ్లి పెళ్లిగా స్వాగతం తెలియజేసుకుంటూ నారాయణ పెళ్లి అయితే అయిపోయింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? పెళ్లి అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరికైనా తెలుసా? తెలీదా? రిసెప్షన్ తర్వాత ఏం చేస్తారు? పంపిస్తారు కదా, అప్పగింతలు చేస్తారు. అప్పగింతలు చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏడవాలి అంటే అంతకు ముందు మనం ఎంజాయ్ చేయాలి. ఓకే, సూపర్. సో మరి చక్కగా రెడీ వచ్చారు. ఒక్క నిమిషం మీరు జ్ఞాపిస్తే మా లేడీస్ అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? కొంచెం మైక్ బేస్ తగ్గించడం, ఈ మైక్ బేస్ తగ్గించేది, వాల్యూమ్ బేస్ తగ్గించి కొంచెం వాల్యూమ్ మైక్ వాల్యూమ్ హలో హలో మా వాయిస్ నాకే వినిపిస్తుంది. హలో ఇంకో కొంచెం వాల్యూమ్ మైక్ వాల్యూమ్ పెట్టేసి హలో ఓకే. సో మరి ఇక్కడ ఇంత చక్కగా రెడీ వచ్చారు కదా, నేను ఒకటే అడుగుతానండి.
ఎవరు 15 minutes లో రెడీ అయ్యారు అండ్ ఎవరు 1 hour లో రెడీ అయ్యారు? 1 hour రెడీ అయిన వాళ్ళైతే చేయలేదండి. మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు నిన్నటి నుంచి కూడా రెడీ అవుతున్నారు. 3 రోజులు కానీ తప్పు చెప్పారు. 3 days నుంచి రెడీ 3 అవుతున్నారు. రోజుల నుంచి రెడీ అయితే ఇలా అయ్యారు. 3 రోజులు ఎందుకని చెప్పాను నేను? ఒక రోజు మెహందీ పెట్టుకోవడానికి, ఇంకో రోజు ఏమో ఎగ్జామ్ చేసుకోవడానికి, ఇంకో రోజు ఆడడానికి. అవునా? అవన్నీ పక్కన పెడితే ఒరిజినల్ గా మన లేడీస్ అందరూ ఈ టైంలో ఏ టైంకి రెడీ అవుతారు? ఎవరైనా సరే చెప్పండి ఆన్సర్. 20 minutes. 20 minutes లో శారీ కట్టుకుంటారు, బిల్లు పెట్టుకుంటారు, రెడీ అవుతారా? రైట్ టైం 10 నిమిషాలు. మేడం చెప్తున్నారు చెప్పాలా వద్దని. కరెక్ట్గా నార్మల్గా రెడీ అవ్వడానికి అయితే హాఫ్ అన్ అవర్ 30 minutes పడుతుంది. హెవీగా నాకంటే ఇంకా నాకన్నా హెవీగా రెడీ అవ్వాలంటే మినిమం 1 hour పడుతుంది. కానీ ఈరోజు మా సార్ చెప్పిన టెన్షన్కి నేనైతే 40 minutes రెడీ అవుతాను. నాకైతే 5 నిమిషాలే పడుతుంది. మీకు 5 నిమిషాలు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పంచపాని వారంటే ఇంత జరుగుతున్నటువంటి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి యొక్క పెళ్లి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఫోన్ వచ్చేస్తున్నాను. మీకోసం వాడలేదు నూతన మధువుల కోసం. మేము కొంచెం కూడా గాలి జరుగుతుంది కదా, ఇక్కడ ఇంత చక్కటి చల్లగాలి వస్తుంది. మీకు కావాలి ఎందుకని మంచి మండుటన్ని పండు వెన్నెలుగా చేసుకుని కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చక్కటి పాట గోదారి గట్టు మీద రామచిలకవే చందమామవే గోదారి గట్టు మీద రామచిలకవే గోరింక చుట్టుకున్న చందమామవే ఊరంతా చూడు ముఖ్య తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకెంటూ ఉన్న ముఖ్య ముక్క ఆడనుకుంటే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేశావే గంపెల పిల్లలతో ఇంటిని నింపావే చాపాకుంటూ సంసారాన్ని మేడెక్కించావే రామచిలకవే గోరింకన్న చందమామవే మరి ఫస్ట్ ఇంటర్ వచ్చినాడా నీ కళ్ళ తీసుకొని ఇంత మాక
సిక్స్ ఆఫర్ రావాలి మాకు. డాన్స్ ఆ మొత్తం వాళ్ళ మొహం కడుక్కున్న తర్వాత బాష్కాలు తీయండి, తీసి మొహం శుభ్రం చేసుకుని మళ్ళీ బాష్కాలు కట్టి దండలు వేసుకొని వేరే డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద ఇదిగో, ఫోటో తీయమ్మ. చిత్రంగా లేడీస్ అనగానే గుర్తుకొచ్చింది ఏంటంటే 6 గంటలు దాటిందంటే చాలు కార్తీక దీపం ఇంటింటి మొక్కలు తీసుకుని సీరియల్స్ బాగా చూస్తారు కదండి, చూస్తారా కూడా ఇది చూడండి. సీరియల్స్ పేరు 10 పేరు చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. చక్కగా చెప్పాలి. మీరు 6 గంటల నుంచి మొదలై 11 గంటల దాకా సీరియల్స్ పేరు చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? నువ్వు చెప్పమ్మా. తాకలే తలగడకుండా చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. స్పీడ్గా చెప్పాలి. 10 సీరియల్ అద్దాలను నడిపించుకొని అయ్యగారు పెళ్లి చేస్తారు. ఇక మీకు చాలా మంది అడిగాను, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం, ఏ దేవుడు అంటే ఇష్టం అని చెప్పేసి ఎందుకంటే ఒక చిన్న పాట ఉంది. చుట్టూనే తిరుగుతున్నది అబద్ధం ముందే పూర్తి బట్టలలో మరిచింది, పిల్లలను వదిలేసింది, సీరియల్స్ చాలా బిజీ అండి, తిండి తిప్పలు మారింది, పగలు రేయి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది నా భార్య, సీరియల్స్ చాలా బిజీ అండి. వంట చేసి అంటుతోనే చేస్తుంటుంది, కుంకుమ అంతా ఎర్రగూడింది కదా. కావాలంటే క్లాత్ వచ్చి ఫేస్ చూడండి. అప్పుడే కరెంట్ పోయింది కదా, చుట్టాలు వచ్చినా గాని స్నేహితులు వచ్చినా గాని సీరియల్స్ ముచ్చటిస్తుంది, చీర కట్టినా గాని జడలు వేసినా గాని టీవీ చూస్తూ ఫాలో అవుతుంది, నన్ను పిలిచిన పిల్లలను పిలిచిన సీరియల్స్ లో పేర్లు పిలుస్తుంది. నన్ను డాక్టర్ బాబు నన్ను పిలిచిన పిల్లలను పిలిచిన సీరియల్స్ లో పేర్లు పిలుస్తుంది, నా భార్య చూడొద్దంటే సీరియస్ అవుతుంది. ఇక సీరియల్ చూస్తూ ఉంటే ఏమైనా డిస్టర్బ్ చేసినాకో రాక్షసులాగా తయారవుతుంది అన్నమాట. అందుకని సీరియల్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా మంచిని గ్రహించండి, చెడు వదిలిపెట్టాలి. ఓకేనా? ఇలాంటి మంచి అలవాటు ఉండాలి, కానీ మరి అదే అలవాటుగా ఉండకూడదు. దయచేసి సీరియల్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎక్కడ కోపం వస్తుందా, ఆవేశం వస్తుందా? స్కిప్ చేయకపోతే పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్టేజ్ మీద కావాలి. మీకోసం ఒక చిన్న గేమ్ ఆడిస్తున్నాము. అలాగే ఒక మంచి స్మాల్ డాన్స్ అమ్మాయి కమా పెళ్లి కానీ పిల్లలు పోతా
వాళ్ళేం కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. మీరు అమ్మాయిలు వస్తే బెటరు, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ కాబట్టి. లైట్ మూమెంట్స్ తోటి మీరు స్కెచ్ చేస్తుంటే వీడియో బట్టలు వేరే రిసెప్షన్ కి హోటల్ కి వేరే బట్టలు ఉన్నాయి కదా మార్చేసుకో ఇవి తీయి బట్టలు మార్చేయాలి ఫస్ట్ ఇవన్నీ